నమస్తే. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. రిజిస్టర్ నెంబర్ 107. మేము ఆర్టీసీలో దాదాపు రిటైర్డ్ అయిన కార్మికుడు గతంలో 1990 వరకు కూడా ఎటువంటి పెన్షన్ లేక రిటైర్డ్ అయిన వాడు ఆ రోజు వచ్చే డబ్బులు తీసుకొని పోతూ ఉంటే ఎందరో అనేకమైన దీనస్థితుల్లో బస్టాండ్లో కూడా బిచ్చం అడుక్కునే పరిస్థితి వచ్చింది. 1వ తారీఖు వచ్చారు కొంతమంది జీతం తీసుకునే వాళ్ళని, అయ్యా మేము కూడా ఆర్టీసీలో పనిచేసాం, మేము బతకలేకుండా ఉంటే చాలామంది జీతాలు తీసుకునే వాళ్ళకు సహాయం చేశారు. అటువంటి పరిస్థితుల్లో కేరళలో 2000 కాడి నుంచి ఎప్పుడైతే కరువు బత్యం మానేశారో, కరువు బత్యం మానేసి నుంచి వాళ్ళకి ఇబ్బంది జరిగిన వలన పీసు కార్మికులు కేరళలో కోర్టుకు పోయి అక్కడి నుంచి అనేకమైన అంచెలంచెలుగా దాదాపు సుప్రీంకోర్టు దాకా పోవడం జరిగింది. అయినా కూడా ఫలితం లేనప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో చాలామంది ప్రతినిధులు ఒక్కటై కావాలని ఇటు కేరళ నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, మరి మహారాష్ట్ర అట్లా అందరూ ముందుకొచ్చి సమావేశాలు జరిపి ధర్నాలు నిర్వహించిన ఫలితం లేకపోయినందువలన మేము వెంకయ్య నాయుడు గారికి దృష్టికి తీసుకుపోగా వారు 2013లో రాజ్యసభలో ఆయన ఒక క్వశ్చన్ అవర్లో ఆ క్వశ్చన్ నెంబర్ 414 క్వశ్చన్లో అడిగిన దానికి అప్పుడు ఉన్న లేబర్ మినిస్టర్ గారు, మేము మీరు అడిగిన 3000 ఇవ్వలేం, కాబట్టి ఈ యొక్క మొత్తాన్ని డివైడ్ చేసిన తర్వాత ఏ ఆదాయం వస్తే బట్టి ఆదాయం ప్రకారం ఇస్తాము అని వాళ్ళు చెప్పడం. కానీ ఆ రోజు వీళ్ళు 1995 ఆగస్టు 2వ తారీఖున ఒక సమావేశంలో అరుణాచలం గారు ఒక సమాధానం చెప్పారు బీజేపీ వాళ్ళకి. ఏమని చెప్పారంటే, ధరలు పెరుగుతామంటే ధరల సూచిక మేరకు మేము రేషియో ప్రకారంగా ఇస్తామన్నారు. 96, 97, 98, 2000లో ఇచ్చారు. తర్వాత నిలుపుదల చేశారు. కాబట్టి ఈ యొక్క ఉద్యమం మొదలైంది. అనేక రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టించాం చేస్తే అప్పుడు వాళ్ళు 1000 రూపాయలు చేశారు. కాబట్టి ఆ 1000 రూపాయలతో కూడా మేము బతకలేకపోతున్నాం అని అనేక మెమోరాండాలు సమర్పించుండాం. మేము 2009లోని మెమోరాండాలు ఇస్తే 7500 నేను ఇచ్చాం. కానీ ఆ మెమోరాండంగానే అయిపోయింది. ఈ 1000 రూపాయలతో సాలక బతుకుతున్నాం. ఈ మధ్యలో కొందరు నాయకులు వెనకడుగు వేస్తే ఒక లీడర్ అతను రిటైర్డ్ అయిన తర్వాత అశోక్ రౌత్ గారు, నేను ఈపీఎస్ పెన్షన్ కోసంగా పోరాడతామని చెప్పి బలిదానంలో ఆయన ఏర్పాటు చేసి ముందుకు వచ్చిన తర్వాత రాష్ట్రాల్లోనూ జిల్లాల్లోనూ ఈ ఎన్ఎస్ఏని బాగా ఉధృతం చేశారు. ఎందువలంటే ఇంక వేరే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. ఇతను మాట్లాడుతున్నారు. పోనీలు ఎవరు అడగకపోయినా ఇతను అడుగుతున్నాడు, మనకి మేలు జరుగుద్దని అనుకున్నాం. మరి ఏం మేలు జరిగిందో అనేది ఆయన 2014లో ఉద్యమం మొదలుపెట్టే కానించి ఇది 2024 నిజంగా ఉద్యమం అంటూ చేస్తే ఒక పట్టుదలతో చేయాలా. కానీ ప్రతి ఆగస్టులోనూ లేకపోతే అక్టోబర్లోనూ లేకపోతే జనవరి 26కు ముందు నువ్వు ఒక ప్రకటన చేస్తావు, మేము ఆమరణ నిరాహారదీక్ష అది చేస్తాం ఇది చేస్తామని. కానీ కార్మికుడు ఆశాజీవి, ఎవరైనా పెడతండి చేయి తప్పుతాడు, లేదంటే పస్తుంటాడు. అటువంటి ఆశాజీవి ఇతను చేస్తున్నాడుగా అని చెప్పి ఇతనికి సహకరించి అనేక రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. అయినా
ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 11 సంవత్సరాలు అనుకుంటాం. ఈ 11 సంవత్సరాల్లో ఉద్యమాలు చెప్తున్నారు. ఆ ఉద్యమంని నీరు గారుస్తున్నారు. ఒక మహిళ చూడండి, ఉద్యమం మొదలుపెట్టింది మగవాళ్ళు. ఒక మహిళ చెప్తుంది హైదరాబాదులో, ఈ మహిళ కాబట్టి ఉద్యమానికి ఆమెను ఆర్డర్ చేస్తున్నాను, చేతగాని మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి అసలు సీవు నెత్తురు లేదని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది. అదే మహిళ మేము ఉద్యమానికి పోతున్నాము, ధర్నాలకు పోతున్నాము, రాని వాళ్ళు తల 500 తగ్గకుండా అని చెప్పి డబ్బులు వసూలు చేసుకుంది. దానికి లెక్కలు లేవు, పక్కలు లేవు. అటువంటి వాళ్ళు నిన్న కొలపల్లి శ్రీనివాసరావు గారు ఆయన అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమెకి పొట్టకొస్తే అక్షరం ముక్క లేదు, ఆమెకు మాట్లాడలేదు, ఆమె ఏమీ చేయదు. అసలు సబ్జెక్టే తెలియని మహిళ మగవాళ్ళని కించపరుస్తూ నీచమైన మాటలు మాట్లాడుతూ ఈ యొక్క ఉద్యమకారి ఎవరైనా ఉంటే, ఉద్యమాన్ని నడిపేవాడు ఉంటే, వేరే వ్యక్తి ఉద్యమం కోసం సహకరించే వ్యక్తి, కార్మికుల కోసం పోటుపడే వ్యక్తి, కార్మికుల కోసం నిరంతరం కృషి చేసే వాళ్ళకి కించపరచరు. కేవలం ఆమె ఏదో పెద్ద నాయకురాలు అనుకుంటుంది. నాయకురాలు కాదు. మీరు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టండి. అయ్యా, ఈపీఎస్ పెన్షన్లకి నేను సూచించేది ఒకటే, వీళ్ళ వల్ల కాదు, మీలోనే మీరు చైతన్యం రండి. మీలో ఒక నాయకుడు వద్దు, మీరే నాయకత్వం వహించండి, మీరే ముందుకు రండి. మీరే ఉన్నారు, ఎందరో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు నాయకులు ఉన్నారు. వాళ్ళని, పాత వాళ్ళని పిలిపించి నాయకత్వాన్ని చేస్తే తప్ప ఈపీఎస్ పెన్షను పెరగదు. 7,500 అనేది ఆనాడు 2009లో మేము పెట్టాం. కానీ ఈరోజు ఈపీఎస్ మీద బతకాలంటే ఈ యొక్క పెరిగే ధరలకు, పెరిగే నిత్యావసర వస్తువులకు ఈడిచ్చే 1,000 రూపాయలు చాలదు, 7,500 చాలదు. ఎందుకంటే ఒక ఇంటి బాడుగా 4,500 లేదే లేదు. ఒక మనిషి బతకాలంటే కనీసం 10,000 లేనిదే భార్యాభర్త బతకలేరు. అంటే 14,000 అక్కడికి అయిపోయింది. మరి ఆయనకి ఆరోగ్యంగా ఏదైనా చూసుకోవాలంటే మందులకి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈరోజు 77, 78, 80 వాళ్ళు కూడా ఉన్నారండి. ఈపీఎస్ తీసుకున్నాడు. వీళ్ళు బతకాలంటే 18,000 రూపాయలు. మేము అడిగేది, మీరు గవర్నమెంట్ వాళ్ళు పేద కార్మికులకు ఇస్తున్న కాంట్రాక్ట్ బేసిస్ 25,000 ఇస్తున్నారు. మాకు 18,000 ఇవ్వటంలో తప్పేమీ లేదు. కాబట్టి ఈ 18,000ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమానికి ఇంకా ఇటువంటి ఆడ మహిళలు చెప్పి మన దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు మనకు అవసరం లేదు. మీలో మీరు చైతన్యం రండి, మీలో మీరు ముందుకు రండి. మీరందరూ ముందుకు వస్తే తప్ప ఈపీఎస్ పెరగదు. ఈపీఎస్ పెంచడానికి అందరూ మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, ఉద్యమాలని చెప్తున్నారు, డబ్బులు దండుకుంటున్నారు. ఇది వద్దు. అమ్మ, ఓ మహిళా గారు, ఓ త్యాగశీలి, నువ్వు ఒకసారి ఆ మగవాళ్ళని విమర్శించడం కాదు, నువ్వు తీసుకున్న డబ్బులు లెక్కలు చెప్పగలవా? మగవాళ్ళని నీచంగా మాట్లాడతావా? ఉద్యమకారులని న్యాయం చేసేవాళ్ళని మాట్లాడతావా? నీకు అసలు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని లక్ష్యం ఉంటే అసలు నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తావు? నీకు నాయకత్వం తెలుసా? అటువంటి దానివి నువ్వు ఈ ఉద్యమాన్ని నీరు కారుస్తున్నావు. అశోక్ రౌత్ గారు నిన్ను నమ్మారు. నీ నమ్మేదానికి నువ్వు ఈ విధంగా ఇచ్చేవాకు. ఈపీఎస్ కార్మికులు ఈపీఎస్ పెంచుతారనే ఆశతో ఉన్నారు. దీనికి మీరు చెడగొట్టే విధానం పెట్టుకోవద్దు. నీకు డబ్బులు సంపాదించుకోవాలంటే సంపాదించుకో, కానీ కార్మికులను, వేరే వాళ్ళని నీచంగా మాట్లాడటం ఇది పద్ధతి కాదు. నువ్వు చేస్తున్న తప్పుని తెలుసుకో. ఉద్యమానికి సహకరించు, కానీ ఉద్యమాన్ని నీరుగార్చే పని చేయవాకు. ఎవరు కూడా
ఈ యొక్క ఉద్యమంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా నీ యొక్క ఎన్ఎస్ఏ తప్ప ఎవరు కూడా 10 పైసలు దండటంలా. నీకెందుకు తల్లి ఈ పని? కాబట్టి ఉద్యమం ముందుకు పోవాలంటే ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టండి. ముందు మనం చేయాల్సింది ఏంది అంటే, ఆయన చచ్చిపోయేదాకా ఆమరణ నిరాహార చేశారు. మరి ఆయన ఆమరణ నిరాహార చేసి ఆయన చచ్చిపోతే పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. అది కాదు, ఉద్యమం అంటే ఉద్యమంగానే తీసుకుపోండి. అశోకరావుత్ గారు, మీరు ఇటువంటి వాళ్ళ మాటలు విని, ఇటువంటి డబ్బు సంపాదించుకునే వాళ్ళ మాటలు విని మీరు మోసపోవద్దు. ఉద్యమాన్ని తీసుకురావాలంటే ముందు మీలో ఒక గట్టి పట్టుదల ఉండాలా, గట్టి ఇది ఉండాలా. అంతేగాని మీరు ఉద్యమాన్ని నీరుగార్చే పని మీరు చేయొద్దు. ఇప్పుడు దాదాపు మీరు 2014 నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాల్లో మీ యొక్క కార్యకర్తలు మీ పేరు చెప్పి డబ్బులు దండుకుంటున్నారే కానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవటం లేదు. అనేక రాష్ట్రాల్లో కమిటీలు వేయచ్చు, మీ కమిటీలు ఉన్నాయి. కానీ ఇటువంటి వారిని నమ్ముకొని మీరు మటుగా ఉద్యమం చేస్తే నీరు గారిపోతుంది. 10 సంవత్సరాలుగా నీరు గారిపోయింది. ఇకనైనా మీరు మీ మీద కార్మికులు ఆశ పెట్టుకుంటారు కాబట్టి మీరు ఉద్యమాన్ని తీసుకురండి. మళ్ళీ డిసెంబర్ 11, 12 అన్నారు. ఈ 11, 12 అయినా కరెక్ట్గా ఉద్యమం చేయండి. సమస్య పరిష్కరించిన దాకా కూడా ఢిల్లీ నుంచి రావాకండి. అది అని మీకు తెలియచేస్తూ, ఒక్కసారి ఈపీఎస్ కార్మికుల యొక్క పరిస్థితిని ఆలోచించి ప్రభుత్వాన్ని లొంగ తీయటానికి ఏ రోజైతే మీరందరూ కంకణం కట్టుకుంటారో, ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ 11 సంవత్సరాలుగా కార్మికులకి ఏమీ చేయలేదు. ఈరోజు ఏదో 5 లక్షలని పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అనవసరంగా డిపాజిట్లు కోసంగా పోయి ఈరోజు చేస్తున్నారు. ఇటువంటి మోసపూరిత మాటలు నమ్మవకండి. వాళ్ళకి డబ్బులు వేసి వీళ్ళకి డబ్బులు వేసి ఉంటారు. ఎవ్వరికి వేయరు. వీళ్ళు వేస్తే ఒక 10 మందికి వేస్తారు, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళకి వేస్తారు, లేకపోతే ఇంకెవ్వరికి వేయరు. కాబట్టి ఇవన్నీ నమ్మొద్దు. ఉద్యమాన్ని తీసుకొని పోయి మేలు చేయడానికి మీరందరూ సహకరిస్తారని, ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని, ఆ మహిళా నాయకురాలని పక్కన పెట్టండి. ఆమె ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ ఎక్కడ కూడా ఉద్యమం ముందుకు రాదు. కాబట్టి ఈపీఎస్ కార్మికులకి మేలు జరగాలంటే ఉద్యమాన్ని నీరుగార్చకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ముద్దాన్ని పట్టుదలతో చేయాలి. గతంలో ఎంతోమంది పట్టుదలతో చేశారు. ఆ రోజు డంగే గారు, పుచ్చలపల్లి సుందయ్య గారు వీళ్ళంతా ఉద్యమాలు చేశారు. ప్రజల్లో, కార్మికుల్లో ఒక చైతన్యం తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు చేసిన ఉద్యమాలకి ఈరోజున్న వాళ్ళే కొంతమంది మేము అది చేస్తాం, ఇది చేస్తాం, వేరు ఇండి 200 ధర్నాలు చేస్తాం, ఏడో ధర్నాలు చేస్తారంటే వీళ్ళు. ఇవి అన్నీ మీరు నమ్మొద్దు. ఆర్ఎం ఆఫీస్లో ధర్నాలు చేస్తే కుదరదు. ఇక్కడ ఎక్కడో ఎప్పుడో ఢిల్లీలో ధర్నాలు చేసేసాం. పిఎఫ్ కమిషన్ దగ్గర, జిల్లాల్లో పిఎఫ్ కమిషన్ కాడ ధర్నాలు చేస్తే కుదరవు. పట్టుదలతో మీరందరూ నిలబడి ఈ యొక్క మోసపూరిత మాటలను నమ్మకుండా ఉద్యమానికి మీరే నాయకత్వం ఇచ్చి మీరు ముందుకు రావాలని కోరుతూ విరమిస్తున్నాను. నమస్తే. నా పేరు ఎస్వి సుబ్బారావు.